అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ సభ్యత్వాలు గతంలో కన్నా రెట్టింపు నమోదయ్యాయని జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రాజశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షులు పేర్ని శ్రీనివాస్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకు 25,000 రూపాయలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఆయన కొనియాడారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి యువత పెద్ద సంఖ్యలో జనసేనలో చేరుతున్నట్లు పీఆర్పీ నుండి శ్రీనివాస్ తెలిపారు. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడ నియోజకవర్గం. నా పేరు పీఆర్పీ శ్రీను, రంపచోడ జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని. పవన్ కళ్యాణ్ గారు చిన్న పంచాయతీలకి 10,000, పెద్ద పంచాయతీలకు 25,000 ప్రకటించడం జరిగింది. ఇది వరకు వైసీపీ ప్రభుత్వంలో అయితే 100 రూపాయలు చిన్న పంచాయతీకి, పెద్ద పంచాయతీ 200 రూపాయలు కేటాయించడం జరిగింది. దానివల్ల టీలు కూడా వచ్చేవి కాదు. కానీ స్వాతంత్రం ఘనంగా జరుపుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు 25,000, 10,000 ప్రకటన జరిగింది. అలాగే ఇటీవల సభ్యత్వాల విషయంలో అయితే సభ్యత్వాలు చాలా ఘనంగా చేయడం జరిగింది. ఇంకా మన లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ సంవత్సరం బాగా పెరిగినాయి. కానీ ఈ సంవత్సరం మా దురదృష్టం ఏంటంటే 18వ తరగతి నుంచి 28వ తరగతి దాకా ప్రకటించడం జరిగింది. కానీ 4 మండలం ముప్పులు కానీ ముంపు ప్రాంతం గురైపోతాం. ఇక్కడ ఒక భారీ వర్షాలు, ఈ 10 రోజులు కూడా వర్షాలు బయటకు రావడానికి కూడా వీలు లేకుండా జరగడం వలన ఎక్కువ స్పీడ్ చేయలేకపోయాం. చాలా ఎక్కువ సభ్యత్వం లాస్ట్ ఇయర్కి దీనికి డబుల్ పెరిగింది. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం. జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేను. రాష్ట్ర వ్యాప్తంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. చిన్న పంచాయతీకి 10,000, పెద్ద పంచాయతీకి 25,000 చొప్పున స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రభుత్వం కేటాయించడం ఎంతో హర్షణీయం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ చాలా వేగవంతంగా, చాలా బాగా జరిగింది. మా ప్రాంతానికి వచ్చి దాదాపుగా 4 మండలాలు నీట మునిగి చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మా క్రియాశీలక వాలంటీర్లు ఎంతో శ్రద్ధ తీసుకుని వర్షాలను కూడా లెక్క చేయకుండా చాలా బాగా పనిచేసి గతంలో కంటే పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదు చేసి మేమంతా ఎంతో కష్టపడి పనిచేయడం జరిగింది.